అంకాపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటే ఫేమస్ దేశీ చికెన్. బట్ అదే కాకుండా ఇంకా అంకాపూర్లో చాలా ఉన్నాయి లైక్ చూడాల్సిన ప్లేసెస్. అండ్ అంకాపూర్ అసలు ఫేమస్ ఎందుకు, దేనికి ఫేమస్, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వచ్చేసి సండే దావత్ చేసుకుందామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వచ్చినాం అనమాట. ఈరోజు మనం ఏమేమి చేయబోతున్నామంటే, సో ఫ్రెష్గా ఈరోజు మార్నింగే తీసిన ఈతకల్లు ఉంది, ఈతకల్లు కదా, ఈతకల్లు అండ్ చికెన్ తెచ్చుకున్నాము. సో చికెన్ సలోయి మా దేశీ స్టైల్ బంజారాలు, లేకుంటే చికెన్ ఫ్రై ఏదో ఒకటి చేస్తాము, ఇంకా డిసైడ్ కలదు. సో అది ఎలా చేస్తాము అవన్నీ వీడియోలో చూపిస్తాను. సో వీడియో లాస్ట్ చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. గైస్ మన చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట. కొంచెం స్పైసీగా చేసినాము, ఎలా ఉందో. చేస్ लगाताड़ी 2 years తర్వాత తాగుతున్నాం. నేను కూడా తాగినా, బట్ మనోడు కూడా ఈసారి టేస్ట్ చేపిస్తున్నా. జీవన్ ఎట్లుంది? సూపర్, ఇచ్చి పడేయాలంతే. ఇచ్చి పడేసిందంట. అలా మంచిగా ఒక 2-3 hours ప్రకృతి ఒడిలో డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేకుండా ఫ్రెష్గా మార్నింగ్ తీసిన ఈతకల్లు అండ్ చికెన్ ఫ్రై తింటుండే ఆ ఫీల్ ఉంటుంది. 2-3 hours మంచిగా తినేసి తాగేసి ఇంటికి వెళ్ళి సండే కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెస్ట్ తీసుకుందామని అనుకున్నాం. కానీ తాగితే మనోళ్ళు లాగుతారా, మనకు తెలిసిన విషయమే కదా. సడన్గా అంకాపూర్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం. సరే ఎలాగో సండే ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంకాపూర్కి అయితే మన రైడ్ స్టార్ట్ చేసినాం అనమాట. మన ఎక్స్పల్స్ 200 పైన అంకాపూర్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని మేమందరం కలిసి నిజామాబాద్ నుంచి అంకాపూర్కి అయితే జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట. సో నిజామాబాద్ నుంచి అంకాపూర్కి వెళ్ళే దారిలో మనకు ఇక్కడ ఆర్మూర్ దగ్గరలో గుత్పా టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే సో ఒకసారి ఫ్రీ టైం ఉంటే ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళండి. సో ఇక్కడ మంచిగా మనకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట టెంపుల్ పక్కన. సో గ్రీనరీ నేచర్ ఉంటుంది అండ్ గార్డెన్ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసి మనమైతే ఫైనల్లీ అంకాపూర్ విలేజ్ వచ్చేసినాము. సో ఇదే వరల్డ్ ఫేమస్ అంకాపూర్ విలేజ్ అనమాట. ఫస్ట్ ఆ విలేజ్కి రాగానే ఫస్ట్ మనం చేసిన పని వచ్చేసి ఈ విలేజ్లో ఫేమస్ డబుల్ విల్లా హౌసెస్ చూడడానికి వెళ్ళిపోయినాము. ఈ విలేజ్లో ఫేమస్ వచ్చేసి డబుల్ విల్లా హౌసెస్. ఇదొకటి, ఇక్కడ ఉండే హౌసెస్ ప్రతి ఒక్క హౌసెస్ డబుల్ విల్లా అండ్ డబుల్ డెక్కర్ హౌసెస్లో ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క హౌసెస్కి ఒక కార్ ఉండడం కామన్. అండ్ వీళ్ళు అక్కడ ఉండే రైతులు కూడా అలా పొలట జస్ట్ వాళ్ళ కార్లోనే వెళ్తారనమాట. సో అంత రిచ్. అండ్ వీళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళందరూ మన ఇండియాలో కాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇండియాలో కాకుండా అంత అబ్రాడ్లోనే స్టడీ చేపిస్తారు. సో ఎందుకంటే అంత రిచ్ వీళ్ళు. ఈ అంకాపూర్ విలేజ్ అంత రిచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళు చేసే అగ్రికల్చర్ అనమాట. వీళ్ళు పండించే పంటల్లో మెయిన్లీ వచ్చేసి హల్దీ, మొక్కజొన్న, కార్న్ఫీల్డ్స్ అండ్ జోవర్. అదంతా అగ్రికల్చర్ చేసి వీళ్ళంతా రిచ్ అయ్యారు. అందుకే దీన్ని మినీ USA ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. ఇది ఒక సెల్ఫ్ డెవలప్డ్ విలేజ్ అనమాట. ఇదంతా కాకుండా అంకాపూర్లో ఇంకొక వరల్డ్ ఫేమస్ ఉంది. అదే అంకాపూర్ వరల్డ్ ఫేమస్ దేశీ చికెన్ అనమాట. ఈ చికెన్ తినడానికి మనుషులు ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారనమాట. అండ్ దీన్ని పార్సల్ చేయించుకొని కూడా పంపుతారు వీళ్ళు. అంత ఫేమస్ ఇది దేశీ చికెన్. ఈ చికెన్ మీకు అంకాపూర్లో కాకుండా మళ్ళీ ఎక్కడ దొరకదండి, అంత ఫేమస్ ఇది. ఎందుకంటే వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా అలా ఉంటుంది. ఈ సేమ్ టేస్ట్ మనకు వేరే దగ్గర ఎక్కడ తిన్నా ఎక్కడ దొరకదు. ఓన్లీ స్పెషల్ అవైలబుల్ ఫర్ అంకాపూర్. అందుకే దీన్ని వరల్డ్ ఫేమస్ అంకాపూర్ దేశీ చికెన్ అంటారు. అందుకే మేము ప్రతి మంత్ వన్స్ అయితే పక్కా ఈ అంకాపూర్ దేశీ చికెన్ టేస్ట్ చేయడానికి పక్కా వస్తామన్నమాట. ఎందుకంటే ఈ అంకాపూర్ దేశీ చికెన్ నేను అండ్ మా గ్యాంగ్ అందరికీ మా బాడీకి ఎక్కేసింది. ఆ టేస్ట్ కానీ ఆ స్పైసీనెస్ అదంతా మాకు అలవాటు అయిపోయింది. అందుకే మంత్లీ పక్కా వన్స్
అంకాపూర్ చికెన్ తినకుండా మేమైతే ఉండము. సో ఇది వచ్చేసి ఇయర్లో నియర్లీ 9th or 10th టైం అనుకుంటా. ఇక్కడ అంకాపూర్ దేశీ చికెనే కాకుండా ఇంకోటి మక్కా వడాలు కూడా చాలా స్పెషల్ అనమాట. సో ఈసారి అయితే మేము అది తీసుకోలేదు. సో ఎవరైనా అంకాపూర్ చికెన్ తినడానికి వస్తే సో మక్కా వడాలు కూడా టేస్ట్ చేయండి ఒకసారి, అది కూడా చాలా బాగుంటుంది. తీసుకొని ఎట్లుంది జీవన్? సూపర్. అలా ఒక 2-3 అవర్స్ మంచిగా ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకుండా ఆ పీస్ఫుల్ నేచర్లో ఒక 2-3 అవర్స్ మంచిగా కామ్నెస్గా కూర్చొని ఆ స్పైసీ దేశీ అంకాపూర్ చికెన్ మంచిగా ఎంజాయ్ చేసి నేను మా ఫ్రెండ్స్ అయితే మనం అంకాపూర్ దగ్గరలో ఫేమస్ ఇంకొక ప్లేస్ ఉంది, అదే సిద్ధల గుట్ట అనమాట. సో అది చూడడానికి మేము వెళ్ళిపోయినాము. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు వచ్చేసి ఈవినింగ్ 5-5:30 అయిపోయింది అనమాట. మంచిగా సన్సెట్ అవుతుంది. అలా మన ఎక్స్పల్స్ బండి ఆ ఘాట్ సెక్షన్లో మంచిగా ఎక్కుతుండే ఆ ఫీల్ వేరే అసలు. సో ఎవరైనా అంకాపూర్కి వస్తే దానికి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఉంటుంది. సో సిద్ధలగుట్ట మాత్రం పక్కా విజిట్ చేయండి గైస్. అక్కడ ఉండే ఆ లొకేషన్ కానీ అక్కడ నేచర్ మీకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా మనం ఒక 5-6 హెయిర్ పిన్ బ్యాండ్స్ ఘాట్ సెక్షన్ మీద రోడ్ రైడ్ చేసుకొని, ఇది ఎలా అంటే మనకు లద్దాఖ్లో ఘాటా లూప్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, 21 హెయిర్ పిన్ బ్యాండ్స్. ఇది కూడా సేమ్ అలానే ఘాట్ రోడ్లో రైడ్ చేసుకొని ఫైనల్లీ మనం ఇప్పుడు సిద్ధలగుట్ట టాప్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ టాప్ నుంచి మనకు ఆర్మూర్ సిటీ అండ్ విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది గైస్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే ఆర్మూర్ విలేజ్ అండ్ సిటీ మొత్తం టాప్ వ్యూ అనమాట. మనకు సిద్ధలగుట్ట పై నుంచి మొత్తం కనిపిస్తుంది. సో ఇది మాత్రం సన్సెట్లో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అలా సన్సెట్ వ్యూ చూసినాక దీని పక్కన మీకు సిద్ధలగుట్ట టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న కేవ్స్లో ఉంటుంది. కేవ్ అంటే ఎగ్జాంపుల్ ఒక గుహలో ఇంకో గుహ, ఇంకో గుహలో ఇంకో గుహ, అలా చిన్న చిన్న గుహాస్లో టెంపుల్స్ ఉంటుందన్నమాట. సో చాలా హిస్టరీ అండ్ చాలా విచిత్రమైన టెంపుల్ ఉంటుంది. సో అది మాత్రం తప్పకుండా చూడండి. మనమైతే ఇది అంకాపూర్ దేశీ చికెన్ తిన్నాం కాబట్టి మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదు. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఆ టెంపుల్ మాత్రం పక్కా విజిట్ చేయండి గైస్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అలా మనం డే మొత్తం అంకాపూర్ దేశీ చికెన్, అంకాపూర్ అగ్రికల్చర్, అంకాపూర్ డబుల్ విల్ హౌజెస్, గుత్పా టెంపుల్, సిద్ధలగుట్ట టెంపుల్ ఇవన్నీ కవర్ చేసి మనమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయినాము ఇంటికి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.